చాట్రాయి మండలంలో పలువురు టీడీపీ నాయకులు రాజీనామా. ఏలూరు జిల్లా నివాస్ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో 200 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో చాట్రాయి మండలం నరసింహారావుపాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అందె కృష్ణ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 2000లో మా నాన్నగారు అందే ఆదిరాజు గారు పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేసి ఓడిపోయారు అనాధికారంలో. 2014 నుంచి 19 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను. నేను అనాధికారంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను. ఈ రోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా. కానీ ఈరోజు ఈ గత 7 నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి, మా పార్టీకి పనులు అవ్వట్లేదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మణరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో ఏ పదవి వచ్చినా కానీ మా ఇష్టం. నినగాహమాన్ వచ్చిన వైసీపీ కూడా వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు మాకు. దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నివాస్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి. ఈసీఐఎల్ విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ నందు అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. బాలురు రంగురంగుల పతంగులను ఎగరవేస్తూ సందడి చేశారు. భోగిమంట గొబ్బెమ్మలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. చిన్నారులు హరిదాస వేషధారణలో అలరించారు. బాలికలు కోలాటం నృత్య ప్రదర్శన చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాసిల సరితారెడ్డి విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలియజేశారు. విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమదేవి తెలుగు ప్రజలకు విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నివాస్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి. నిత్య పెళ్లి కొడుకు భాగోతం ముచ్చటగా 3వసారి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదుతో బట్టబయలైన లక్ష్మణరావు భాగోతం. బాలాజీనగర్కు చెందిన లీలావతికి ఏజ్ 25. 2018లో లక్ష్మణరావు ఆర్ఓ అంబేద్కర్ నగర్ గబ్బిలాల్పేట ఏజ్ 34, ఆక్యుపేషన్ ర్యాపిడో డ్రైవర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమకు దారితీసి ఇద్దరు 2021లో మెదక్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దాని తర్వాత వారికి 2022లో గాంధీ హాస్పిటల్లో వారికి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత లక్ష్మణరావు అప్పటి నుండి కనబడకుండా ఎటో వెళ్లిపోయాడు. అయితే గత కొద్ది కాలంగా లీలావతి లక్ష్మణరావు గురించి వాకబు తీయగా అతడు మల్కాజిగిరిలో ఉండటం తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగా అతను మరలా శబరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు అని తెలిసింది. అదేవిధంగా అతనికి 2014 సంవత్సరంలోనే వారి బంధువుల అమ్మాయి అయిన అనూషాను కూడా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఆమెతో కొన్ని మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నాడు. కావున మొదటి వివాహాన్ని దాచిపెట్టి మరలా లీలావతిని మోసం చేసి పెళ్లి చేసుకుని ఆమెకు దూరంగా ఉంటూ 3వ వివాహం చేసుకున్న లక్ష్మణరావుపై అతని రెండో భార్య అయిన లీలావతి ఫిర్యాదు మేరకు లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది.